ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు పత్రికా సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మాట్లాడతారు. వారితో పాటు ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, మీడియా సెల్లో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నటువంటి సుధాకర్ శర్మ గారు, బాల్కొండ బీజేపీ నాయకులు మల్లికార్జున రెడ్డి గారు మాతో పాటు పాల్గొంటున్నారు. ఇప్పుడు ధర్మపురి అరవింద్ గారిని మాట్లాడాల్సిందే కోరుతాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజులే మిమ్మల్ని కలిసి. నిన్న 7 జూన్ 2022 ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కమిషనర్ సివిల్ సప్లైస్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఈ లేఖ రాసింది. దీంట్లో ప్రముఖంగా 2 విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే, ఈ లేఖ రాసి 2 కారణాలు చూపెట్టి రానున్న కాలంలో తెలంగాణ నుంచి ప్రొక్యూర్మెంట్ ఆపుతున్నామని చెప్పడం జరిగింది. కేసీఆర్ ఎట్లాంటి పనులు చేస్తున్నాడు, ఇందులో ఫస్ట్ ఏమున్నదంటే 2020-21 రబీ క్రాప్ ప్రొక్యూర్మెంట్లో 18,621 బ్యాగ్స్ షార్ట్ ఫాల్ ఉన్నాయి వెరిఫికేషన్ చేస్తే. ఖరీఫ్ 2021-22 1,20,000 సుమారు బ్యాగులు తక్కువ ఉన్నాయి. అది కాకుండా అంతకంటే ముందు వెరిఫికేషన్లు చేసినప్పుడల్లా రైస్ మిల్లులలో టోటల్గా 4,53,896 బ్యాగులు తక్కువ ఉన్నాయి. అంటే ఇదైతే మనము బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు ఈ కేటీఆర్ అని అనేక కొన్ని నెలలుగా మనం నడుస్తూ ఉన్నదో కార్యక్రమం మనం మాట్లాడుతూ ఉన్నాము. పార్లమెంట్లో నేను మాట్లాడడం జరిగింది, భారతీయ జనతా పార్టీ మాట్లాడడం జరిగింది. దాని తర్వాత చాలా వెరిఫికేషన్లు జరిగినాయి. అవకతవకలు చాలా, ఎన్ని అవకతవకలు ఉన్నాయి, లక్షల బ్యాగుల అవకతవకలు ఉన్నట్టు వెరిఫికేషన్లో తేలింది. ఇది కాకుండా 593 మిల్స్లో, అంటే దాదాపు 600 రైస్ మిల్లల్లో బస్తాలు లెక్క పెట్టుకునే పరిస్థితి లేకుండా స్టాక్ చేసినట్టు, అంటే అలా ఆఫీసర్లు పోతే లెక్క పెట్టే పరిస్థితి లేదు. లెక్క ప్రకారం, రూల్ ప్రకారం లెక్క పెట్టేటట్టు వాళ్ళు స్టాక్ చేయాలా, స్టోర్ చేయాలా. అట్లా కాకుండా లెక్క పెట్టే పరిస్థితి లేదని రాసిచ్చారు. అది 2 సంవత్సరాల కింద చేసినప్పుడు కూడా అదే రాసిచ్చిండ్రు, పోయిన సంవత్సరం అదే రాసిచ్చారు, ఈ సంవత్సరం కూడా అదే రాసిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 4/10/2021 కమిషనర్ సివిల్ సప్లైస్ కేంద్రానికి రాసి ఇటువంటివి ఇంతకుముందు జరిగినవన్నీ కూడా మేము సరి చేస్తాము, అవి లెక్క పెట్టిస్తాము, రానున్న కాలంలో ఇటువంటివి జరగవని లేఖ రాసిండు. 4th అక్టోబర్ 2021. ఇవన్నీ కూడా (31 3 2022) కేంద్రం మరొకసారి లేఖ ద్వారా తెలియజేసింది, ఇటువంటివన్నీ సరిచేయండి, మీరు ఏం యాక్షన్ తీసుకోలేరు, తీసుకుంటామని మీ లేఖ ద్వారా 4th అక్టోబర్ 2021 మీరు తెలియజేసి యాక్షన్ తీసుకుంటామని తీసుకుంటలేరు, ఇప్పటి వరకు తీసుకోలేదు అని అలా గుర్తు చేసి, మళ్ళా అన్నిటికంటే పెద్ద షాకింగ్, ఇక ఇది ఏందో మాకైతే అర్థమైతలేదు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఏదైతే 5 కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నారో పేదలకి, కోవిడ్ మొదలైనాక సుమారు మార్చి 2020 ప్రాంతంలో మొదలైంది. అది కంటిన్యూ 5 సార్లు ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోయినరు. అది ఇంకా నడుస్తున్నది. ఆ కార్యక్రమం
ఏదో జరుగుతున్నదో అందులోకెళ్ళి కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణలో ఇది బంద్ చేస్తున్నాము అని ఆర్డర్ తీసిండు. మాకు మరి ఆయన గరీబోళ్ళు లేరనుకున్నాడా, మరి కోవిడ్ ఎఫెక్ట్ మొత్తం వెళ్ళిపోయింది, అందరికీ నౌకరీలు వచ్చేసినాయి, లేబర్కి కూడా ప్రతిరోజు పని దొరుకుతున్నది అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడో ఫామ్ హౌస్లో కూర్చొని మాకు తెలియదు. కానీ ఇక మేము గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ఫ్రీ రేషన్ ఏదైతే కేంద్రం ఇస్తున్నదో బంద్ చేస్తున్నామని ఆర్డర్ తీసిట్టు. కానీ మీరు అందరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే 1,9 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నులు ఏప్రిల్కి మే నెలకి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసము పేదలకి తెలంగాణ రాష్ట్రంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి కేంద్రం నుంచి బియ్యం ఎత్తిండు, కానీ ఇక్కడ వంచలేదు. It is also to bring to your kind notice that against PMGKY, Government of Telangana has already shown lifting of considerable quantity, 1.9 lakh metric tons from DCP stocks against April and May 2022. But the same has not been distributed among beneficiaries as yet. Here it is pertinent to mention that PMGKY is a Government of India scheme where free food grains are being distributed among poor people. Because of non-distribution of free rice stocks, already lifted by the state government, the beneficiaries are deprived of the benefits of Garib Kalyan Anna Yojana. మరి ఏడికి పోయినాయి 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడికి పోయినాయి అని జవాబు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వు ఇయ్యను అని అంతకుముందే ఆర్డర్ చేసినావు, మేము బంద్ చేస్తున్నాము, ఈ యోజన బంద్ చేస్తున్నాము అని అంతకుముందే ఆర్డర్ చేసి దాని తర్వాత నువ్వు కేంద్రం నుంచి బియ్యం ఎత్తుకొని మరి 2 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయినాయి? ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ సన్ అండ్ సోమేష్ కుమార్ హ్యాస్ టు రిప్లై టు దిస్. ఈ 2 కారణాల వల్ల, ఒకటేమో ఈ బ్లాక్ మార్కెటింగ్ దందా, రైస్ మిల్లర్లో అన్ని 5 లక్షల బ్యాగులు 4.5 లక్షల బ్యాగుల పైన అవకతవకలు, మళ్ళా దాదాపు 600 మిల్లులల్లా లెక్క పెట్టేటట్టు పేర్చకపోవటం, 2 సంవత్సరాల నుంచి లెక్క పెట్టే పరిస్థితి లేదు అని గదే జవాబు ఇవ్వటం, దాన్ని రెక్టిఫై చేస్తాము, అవకతవకలు ఉన్న రైస్ మిల్లర్ మీద యాక్షన్ తీసుకుంటామని లిఖితపూర్వకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటము, కానీ 2 సంవత్సరాలలో ఏం యాక్షన్ తీసుకోకపోవటము, ఇదొకటి. మళ్ళీ ఇప్పుడు ఆడికెళ్ళి బియ్యం తీసుకున్నారు, బియ్యం పేదలకు ఇస్తలేరు, బంద్ చేస్తామని చెప్పినాక బియ్యం ఎత్తిండు. దీనికి మళ్ళీ ఇన్ వ్యూ ఆఫ్ ద అబవ్ ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ టు స్టాప్ ఫర్దర్ రైస్ రిసీట్స్ ఇన్ సెంట్రల్ పూల్ by FCI and by state under DCP in Telangana till further orders. Any quantity of rice received under DCP by state government henceforth will not be counted under central pool. ఈయన ఆవాస్ యోజన పైసలు తీసుకుంటాడు, ఇల్లు కట్టాడు. ఈయన ఆరోగ్యశ్రీ ఇయ్యడు, ఆయుష్మాన్ భారత్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడు. గరీబోళ్ళకి కోవిడ్ సమయంలో కష్టకాలం వస్తుందని ఆహారం కేంద్రం ఇస్తుంటే ఫ్రీగా అది డిస్ట్రిబ్యూట్ మేము ఇయ్యము అని బంద్ చేస్తాడు. ఆహారం, ఆవాసం, ఆరోగ్యం 3 అటకెక్కిని తెలంగాణలో. దీనికి జవాబు ఇవ్వాలి. 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎందుకు ఎత్తిండ్రు? మీరు ఆ స్కీమ్ బంద్ చేస్తే తెలంగాణలో అసలు బంద్ చేసుడు తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరీబోనికి మోడీ సర్కారు ఫ్రీగా భోజనం పెడతా ఉంటే కోవిడ్లోకి వెళ్ళి కోవిడ్ అయిపోయి ఉంటుంది, రోగాలు వచ్చుడు బంద్ అయినాయి, అది కూడా వస్తున్నాయి, ఇంకా వస్తున్నాయి. కానీ సరే సీరియస్నెస్ తగ్గింది, మళ్ళా గాడి మీద పడాలి, టైం పడుతుంది. లేబర్కి పని దొరుకుతున్నదో దొరకలేదో ఇంకా టైం పడుతుంది. కేంద్రం ఇస్తున్న ఫ్రీ స్కీము నువ్వు ఎందుకు బంద్ చేసినావు? బంద్ చేసినాక బంద్ చేసినా అని చెప్పి మళ్ళీ స్టాక్ ఎందుకు ఎత్తినావు?
ఎత్తిన స్టాక్ ఎటు పోయింది? దాదాపు 600-700 కోట్ల మాలిది. మొత్తం అమ్ముకున్నావా? 2 లక్షల మెట్రిక్ టన్నులు బియ్యం అయితే ఒక బుక్కరు. ఏడమ్ముకున్నావు, ఏం చేసినావు? ఇదో పెద్ద అయోమయంగా ఉన్నది. ఇలాంటి వరకు పెన్షనర్లకు పెన్షన్లు ఇస్తలేడు టైంకి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ప్రతిరోజు ఒక్కొక్క జిల్లాలు ఇస్తున్నాడట. ఏదైనా అమ్మితే జీతాలు ఇచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ స్కూళ్ళు జూన్ 13కి స్టార్టా? జూన్ 12కో 13కో చాలు స్కూళ్ళన్నీ. ఇవ్వాలటి వరకు టెక్స్ట్ బుక్లు ప్రింటింగ్ కోసము టెండర్ కాల్ ఫర్ చేయలేదు. టెండర్ కాల్ ఫర్ చేయలేదు ఇవ్వాలటి వరకు. దే హ్యావ్ నాట్ కాల్డ్ టెండర్స్ ఫర్ ప్రింటింగ్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఫర్ ఆల్ classes in government schools which are supposed to be reopened on June 13th. Till now tenders have not been called for. Textbook లేనడితో ఈ సంవత్సరం నుంచి అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నా అని చెప్పిండు. ఇంతకుముందు సుమారు అవున యావరేజ్ ఇప్పుడు మా ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 400 తెలుగు మీడియమే ఉంటే ఒక 80-90 ఇంగ్లీష్ మీడియం ఉంటుండే. అంటే 80-20 రేషియో ఉంటుండే. ఇప్పుడు అన్ని కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నాం అని చెప్పిండు. అటు తెలుగు మీడియం పుస్తకాలు లేవు, ఇంగ్లీష్ మీడియం పుస్తకాలు లేవు. ఇప్పటి వరకు టెండర్ కూడా కాల్ ఫర్ చేయలేదు. మరి ఎట్లా చదివేట్లా చెప్తాడు? అచ్చా, ఇంకోటి గమ్మత్తుగా ఉండదు. తెలుగు మీడియంలో అన్ని స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుండు, కానీ ఉర్దూ మీడియం 78 ఉర్దూ మీడియంలు ఉన్నాయి. వాటి మీద క్లారిటీ ఇస్తలేడు. ఇంగ్లీష్ పెడతారా లేదా దాని మీద క్లారిటీ లేదు. జీతాలే లేవు. మా సోదరుడు రైతు బంధు రాలేదంటున్నాడు. సో 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎక్కడ పోయింది? నువ్వు స్కీమ్ బంద్ చేస్తున్నా అని చెప్పినాక నువ్వు ఎందుకు ఎత్తినావు? మాల్ ఎందుకు ఎత్తినావు? ఎక్కడ పోయింది మాలు? రైతులకు తెలియజేయాలా. దీనివల్ల సెంట్రల్ ప్రొక్యూర్మెంట్ ఆగిపోయింది. ఇప్పుడే యాజ్ ఇట్ ఈజే ఈయన మాటలు విని వరి వేయొద్దన్నాడు, మళ్ళా కొనుగోలు కేంద్రాలు పెట్టనన్నాడు, మళ్ళా పెట్టిండు, ఆలస్యంగా పెట్టిండు. అంత లోపల రైతు అయోమయానికి గుర్రై 1200-1300లకు అమ్మేసుకున్నాడు, నష్టానికి అమ్ముకున్నాడు రైతు. ఇప్పుడైతే మొత్తం కేంద్రం ప్రొక్యూర్మెంటే ఆపుతున్నది. ఆవాస్ యోజన లెక్కలు చెప్పకపోతేవి 2016-17 నుంచి ఆవాస్ యోజన పైసలు కేంద్రం ఆపింది. ఆయుష్మాన్ భారత్ నువ్వు పెట్టవు. ఇవాళ ఆహారము ఫ్రీగా ఇస్తుంటే గరీబులకు ఇచ్చే మనసు లేదు నీకు. కేంద్రం ఫ్రీగా ఇస్తున్నా. ఇప్పుడు రైతులని మళ్ళా పెద్ద అయోమయం. మళ్ళా ఇది మళ్ళా నెక్స్ట్ సీజన్ మళ్ళా అయోమయమే. అంటే వాట్ కైండ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ దిస్? దయచేసి దీని మీద ఇమీడియట్ గా క్లారిటీ ఇవ్వాలి. అయ్యనో కొడుకో ఎవడో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. లేకపోతే ఇది కంప్లీట్ గా సిస్టమ్ కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉన్నది. ఆ 1200-1300లకు భయపడి వాళ్ళు టెన్షన్లు అమ్మేసుకుని కాకుండా 10% తరుగు తీసిండు యావరేజ్ గా ఈసారి. కావాలని కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రైతులని టెన్షన్లకు తీసుకొచ్చి ప్రైవేట్ వాళ్ళకి లాభపడేటట్టు వ్యవహారం చేస్తా ఉన్నాడు ఈయన. ప్రతి పంటలు ఇదే పని ఈయనకి. ఇంతకుముందు మక్క చేస్తున్నాడు, ఇప్పుడు వరి చేస్తున్నాడు.
బీజేపీ పార్టీకి ఎవరిని ఏం చేయాలనో తెలుసండి. మీ సలహాలు అవసరం ఉన్నప్పుడు అడుగుతాం. ఇప్పుడు మాకు నిన్న వచ్చిన ఆర్డర్ ఇది, నిన్న సాయంత్రం వచ్చిన ఆర్డర్ ఇది. మాకు అర్థమైతే లేదు. ఇప్పుడు 2 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బియ్యం బుక్కడు కదా. దట్ కేసీఆర్ హస్ టు రిప్లై. ప్రొక్యూర్మెంట్ ఈజ్ బీయింగ్ స్టాప్డ్ నౌ. మొన్నటి వరకు అడుక్కుంటే 7 లక్షల టన్నులు ఎంతనో పారాబాయిల్ తీసుకుంటామని ఒప్పుకున్నారు. ఈయన రాసిచ్చినాక, నేను సప్లై చెయ్యని రాసిచ్చినాక మళ్ళీ పోయి అడుక్కుంటే తెలంగాణ ప్రజల మీద ప్రేమతోటో రైతుల మీద ప్రేమతోటో వాళ్ళు లక్షల టన్నులు తీసుకుంటామని వాళ్ళు ఒప్పుకున్నారు. మళ్ళీ ఇదేం లొల్లి? ఈ స్టేట్మెంట్లు పగబెట్టు. ఏప్రిల్ 22 16 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 28 17 ఏళ్ళ అమ్మాయి రేపు, మే 30 15 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31 16 సంవత్సరాల అమ్మాయి రేపు, మే 31 11 సంవత్సరాల అమ్మాయి రేపు. ఆహారం, ఆరోగ్యం, ఆవాసం, దీని ఏమంటాం ఇక? అఘాయిత్యం. ఇప్పటికైనా పూజలు చేస్తుంది, సంతోషం. హిందుత్వం గుర్తుకొస్తుంది. ఆ ఘనత కూడా మాకే రావాలా, బీజేపీకే రావాలా క్రెడిట్ కూడా. మీ నాయన చాలా ఏం హిందూ అంటాడు, భయంకరమైన హిందువు అని ఆమె గుర్తుకు తెచ్చే బాధ్యత మేము మా వల్ల గుర్తుకొస్తుంది. మాకు మంచిదే, వీఆర్ ఫీలింగ్ బెటర్. అదే సోయితోటి బైన్సాల హిందువుల మీద అఘాయిత్యాలు ఆపాలని ముఖ్యమంత్రి బిడ్డని కోరుతా ఉన్నా. గ్రూప్ 1ల ఉర్దూ తీసేయమని కోరుతా ఉన్నా. సార్, దట్ ఈస్ సెకండరీ. ఫస్ట్ ఇట్ ఈస్ ఎ పాండమిక్ సిచ్యువేషన్. దాంట్లో ఫస్ట్ కడుపు నింపాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. వాళ్ళ బాధ్యత తీసుకున్నారు, పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ చెక్కు పెట్టుడు మీకు శాత కదండి. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ మీ చేతిలో ఉంటుంది కదా. ఇక మీరే ప్రమోట్ చేస్తుంటే ఎట్లా? ఇప్పుడు మీరు రైస్ మిల్లర్లు ఎక్కడైతే బ్లాక్ దందా నడుస్తున్నదో, అవకతవకలు ఉన్నాయో కాపాడుతున్నారు కదా మీరే. ఇక అది కూడా మోడీ గారు వేయాలంటే నువ్వు జరిగిపో. మరి మా ప్రభుత్వాలు నడిపించడం మాకు శాతం అవుతుంది. అది కూడా మేము వేయాలంటే ఎట్లా? See sir, this has been started under a pandemic situation. In a pandemic situation లో స్టార్ట్ చేశారు. అందులో కొత్త స్కీమ్ తేవాలన్నా ఎట్లా తేవాలన్నా అంత ఆలోచన చేసే సమయం ఉండదు. ఫస్ట్ గరీబోని కడుపు నింపాలా, ఆ స్కీమ్ స్టార్ట్ చేశారు. దాంట్లో రీసైక్లింగ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎటువంటి మనిషివో జస్ట్ ఊహించుకో. మరి ఏ రాష్ట్రాలలో అయితలేవు కదండి, ఇక్కడనే ఎందుకు అవుతున్నాయి? వేరే రాష్ట్రాలలో అయితలేవు కదా. Because the government, the son of the chief minister, is promoting black market. యూపీఎస్సీలో 22 లాంగ్వేజెస్ పైన ఉన్నాయి. అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈయనకి ఇప్పుడు ఏం బుద్ధి పుట్టింది 2022లో పెట్టనీకే? ఈయనకి ఏం కొత్తగా ఏం కలవడ్డది? ఏం రోగం వచ్చింది? ఏం రోగం? డిస్కషన్ చేయాలా అసెంబ్లీలా? చేసిండా? ఏం రోగం వచ్చి పెట్టిండు? ఏం అవసరం వచ్చి పెట్టిండు అంటున్నా. రీజనల్ లాంగ్వేజ్ వేరు బాబు, రిలీజియస్ లాంగ్వేజ్ వేరు. రీజనల్కి రిలీజియస్కి చాలా ఫరక్ ఉంటుంది. వీళ్ళు ఎవరు కరెక్ట్ చేయలేరు. ఉర్దూ తెలుగు అందరు కరెక్ట్ చేస్తారు. హాఫ్ మార్క్ అటు ఇటు అయితే నీ అన్నదమ్ములకు దిగుతుంది ర్యాంకు. ఓకేనా నీకు?
హాఫ్ మార్క్ అటు ఇటు అయితే మీ అన్నదమ్ములకి వీక్తుంది ర్యాంకు.